జిల్లా హిందూపురంలోని ఎన్నికల కేంద్రం వద్ద కోలాహలం నెలకొంది. హిందూపురం లోక్ సభకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయడంలో అక్కడి ఎన్నికల అధికారులు నిమగ్నమయ్యారు. అక్కడి పరిస్థితిని మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. హిందూపురం లోక్సభకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు అధికారులు. మొత్తం మీద మనం చూసినట్లయితే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎం మిషన్లతో పాటు వీవీప్యాట్ మిషన్లను కూడా అధికారులు ఇక్కడ నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి సిద్ధమయ్యారు. మనం చూస్తున్న పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈ ఉదయం నుంచి కూడా ఇక్కడ నుంచి ఎన్నికల విధులు నిర్వహించేందుకు అధికారులందరూ కూడా ఆయా పోలింగ్ స్టేషన్లకు తరలి వెళ్లేందుకు వాళ్ళు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. మనం చూస్తున్నాం అన్ని రకాలుగా మొత్తంగా కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ఏ పోలింగ్ కేంద్రానికి ఎవరెవరు వెళ్లాలి ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా వాళ్ళని సమాయత్తం చేశారు. మొత్తం మీద మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఈవీఎం మిషన్లను తర్వాత వీవీప్యాట్లను కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు అందజేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడికక్కడ కూడా. ఎందుకంటే పోలింగ్ కేంద్రాలకు వెళ్లినటువంటి తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉన్నటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. మొత్తం మీద రవాణా సౌకర్యంతో పాటు భద్రతకు సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు పోలీసులు కూడా. అయితే మొత్తం మీద చూసినట్లయితే ఇక్కడ ఈ సాయంత్రానికల్లా కూడా పోలింగ్ స్టేషన్లకు చేరుకుని అక్కడ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న తర్వాత అక్కడ సిబ్బందికి సంబంధించి అన్ని రకాల వసతులు కూడా ఏర్పాటు చేశారు. మరొకవైపు దీనికి సంబంధించి రేపు ఉదయం కూడా ఒకసారి మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఈవీఎం మిషన్లను తర్వాత వీవీప్యాట్ మిషన్లకు సంబంధించి మొత్తం కూడా తనిఖీలు చేసిన తర్వాత ఇక్కడ నుంచి అధికారులు రేపు పోలింగ్ ప్రారంభిస్తే ప్రస్తుతానికి మనతో పాటు మొయినుద్దీన్ గారు ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తిగా డిప్యూటీ తహసీల్దార్ హిందూపురానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటిది ఆయనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇక్కడ నుంచి మీరు ఈవీఎం మిషన్లు కానీ లేదంటే వీవీప్యాట్లు కానీ ఏ విధంగా తరలిస్తున్నారు, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సార్, థ్యాంక్ యూ సార్. ఈ హిందూపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి మనం 32 రూట్లు 32 జోన్లుగా విభజించడం జరిగింది సార్. దానికి సంబంధించి స్ట్రాంగ్ రూములు ఈ మాకు ముందరగా ఉన్న రూమ్లలో మన పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ మన అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ స్ట్రాంగ్ రూమ్లంతా ఏర్పాటు చేసుకున్నాం సార్. అదేవిధంగా 32 కౌంటర్లకు గాను విడివిడిగా ప్రతి ఒక్క పీఓ గారు గాని ఏపీఓ గారు గాని వాళ్ళ ఓపీఓ సిబ్బంది కూర్చొని సంబంధిత ఈవీఎంలు గాని వీవీప్యాట్లు కూడా వెరిఫై చేసుకునే దానికి టేబుల్ కూడా అరేంజ్ చేసుకున్నాం సార్. అట్లా ఆ విధంగా ఆ సైడ్ 10 కౌంటర్లు ఈ పక్క 22 కౌంటర్లు ఏర్పాటు చేసుకున్నాం సార్. వచ్చిన వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ గానీ వాటర్ ఫెసిలిటీ గానీ వాటర్ ట్యాంకర్ల ద్వారా డ్రింకింగ్ వాటర్ గానీ ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేసుకున్నాం సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవాళ ఈవీఎం మిషన్లు వీవీప్యాట్లు ఇక్కడ నుంచి తీసుకుని పోలింగ్ కేంద్రాలకు అధికారులు వెళ్లబోతున్నారు. రేపు పొద్దున ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సో అక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, వీవీప్యాట్లకు సంబంధించి కానీ లేదంటే ఈవీఎం మిషన్ల ఆపరేటింగ్ సంబంధించి కానీ ఎటువంటి ట్రైనింగ్స్ ఇక్కడ మీరు ఇవ్వడం జరిగింది వాళ్ళకి? సార్, మన ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు 3 ట్రైనింగ్ క్లాసులు సక్సెస్ఫుల్ గా మన హిందూపురంలో కండక్ట్ చేయడం జరిగింది సార్. మా పీఓలు గాని ఏపీఓలు ఓపీఓలు అందరూ స్కిల్డ్ ఫుల్ ప్రిపేర్ అయిపోయినారు సార్. ఈవీఎం మిషన్లు గానీ వీవీప్యాట్లు గానీ ఏమైనా టెక్నికల్ డిఫెక్ట్స్ వస్తాయి కూడా అన్ని సాంకేతికంగా కూడా మైక్రో అబ్జర్వర్స్ మళ్ళా ఈ బెల్ కంపెనీకి సంబంధించిన సిబ్బంది కూడా వచ్చి ఉన్నారు వాళ్ళు. అదే పనిగా మైక్రో అబ్జర్వర్స్ మళ్ళా ఈ వెబ్ కాస్టింగ్ గానీ మళ్ళా ఈ వీడియోగ్రాఫర్లు గానీ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కూడా డిప్లాయ్ చేస్తున్నారు సార్. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంబంధాలు లేకుండా ఏది లేకుండా పీస్ఫుల్ గా హ్యాపీగా రేపు ప్రతి ఒక్క ఓటరు కూడా ప్రజాస్వామ్య పద్ధతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు సార్. అయితే రేపు ఉదయం ఎన్ని గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభమవుతుంది, ప్రధానంగా పోలింగ్ ఎన్ని గంటలకు ప్రారంభించబోతున్నారు? మరొక వైపు ఒకవేళ ఈవీఎంలు మొరాయించినటువంటి పక్షంలో వాటికి సంబంధించి ఆల్టర్నేట్ ఈవీఎంలు ఇవ్వబోతున్నారు లేదంటే టెక్నికల్ గా టెక్నీషియన్స్ ని అక్కడ అందుబాటులోకి తీసుకొచ్చి వాటిని తర్వాత వాటిని సెట్ చేయబోతున్నారా? మొరాయించడం అనే పదం ఉండదు సార్. ఎందుకంటే ర్యాండమైజేషన్ పద్ధతిలో అనేక పర్యాయాలు బెల్ కంపెనీ గానీ మళ్ళా జిల్లా యంత్రాంగం గానీ అదేవిధంగా మన ఎలక్షన్ కమిషన్ గానీ అనే విధంగా అనేక మార్లు టెస్టింగ్లు చేయడం జరిగింది. వీవీప్యాడ్లు మళ్ళా దానికి బ్యాటరీలు పెట్టి అనేక రకాలు కూడా. కాబట్టి మొరాయించడం అనే పద్ధతి ఉండదు సార్. దానిలో 100% మా వీవీప్యాడ్లు గానీ ఈవీఎంలు ప్రతి ఒక్క 100% పనిచేస్తాయి. సక్సెస్ఫుల్ గా మొరాయింపు ఎక్కడా లేకుండా ఓటర్లందరూ తమ ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కును వినియోగించుకుంటారు సార్. మాక్ పోలింగ్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు మీరు ప్రారంభిస్తున్నారు? పోలింగ్ ప్రక్రియ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది ప్రధానంగా? మాక్ పోలింగ్ మాకు నైట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము 5:30కే స్టార్ట్ చేస్తాం సార్. ప్రతి ఒక్క పోలింగ్ ఏజెంట్ కూడా క్షుణ్ణంగా 5:30కే హాజరు కావాలా పోలింగ్ స్టేషన్లలో. ఖచ్చితంగా మాక్ పోలింగ్ గమనించాలా. ఆ తర్వాత 7 నుంచి నెక్స్ట్ పోలింగ్ స్టార్ట్ అయిపోతుంది సార్.
ఇది మొత్తం మీద అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఒకవైపు ఈవీఎంలకు సంబంధించి సమస్య తలెత్తినప్పటికీ అదే సమయంలో అక్కడ సాంకేతిక నిపుణులను కూడా ఏర్పాటు చేశాము. వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ పోలింగ్ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. మరొక వైపు 5:30 గంటలు ఉదయం 5:30 గంటల నుంచే మాక్ పోలింగ్ చేస్తాము. అధికారులకు అందరికీ ఇప్పటికే 3 సార్లు ట్రైనింగ్ ఇచ్చి తరబేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పోలింగ్ సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు, మరొకవైపు ఇక్కడ రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణ, తర్వాత పోలీసు బందోబస్తు మధ్య పూర్తి స్థాయిలో ప్రశాంతమైనటువంటి ఎన్నికలను నిర్వహించేందుకు సిద్దమయ్యామని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద మరి కాసేపట్లో ఇక్కడ నుంచి ఎన్నికల విధులు నిర్వహించేందుకు వెళ్లేటటువంటి అధికారులందరూ కూడా ఈవీఎం మిషన్లు, వీవీప్యాట్లను తీసుకుని బయలుదేరేందుకు సిద్దమయ్యారు. వాళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే పోలింగ్ ను పూర్తి స్థాయిలో ప్రశాంతంగా నిర్వహించిన తర్వాత ఈ పోలింగ్ కు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడడం, మరొక వైపు ఓటర్లకు సంబంధించి కూడా ఏ ఇబ్బందులు రాకుండా చూసేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సిద్దమై ఉన్నారు.